వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటే చూడండి. మనం స్టాక్ మార్కెట్ సంబంధించి ఫ్రీ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం కదండి. ఆల్రెడీ 2 వీడియోలు అయితే నేను రిలీజ్ చేశాను. ఇప్పుడు మనకు ఈ థర్డ్ వీడియోలో వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ గురించి అయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్తాను. దీని తర్వాత మీకు స్ట్రాటజీస్ గురించి అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ అసలు డీమ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో ఏముంటాయి ఏంటి అనేది కూడా మీకైతే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, మీకు ఆల్రెడీ అయితే 2 వీడియోలు అయితే రిలీజ్ చేశాను. స్టాక్ మార్కెట్ బేసిక్స్ సంబంధించి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2. మీరైతే దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాతనే మీకు ఈ వీడియో చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ అయితే నాకైతే వచ్చేసి గ్రో అకౌంట్ ఉందండి. డీమ్యాట్ అకౌంట్ నేనైతే డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. సో మీరు కూడా ఇదే ఓపెన్ చేయాలని లేదు, మీకు నచ్చిన డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే ఇదంటూ ప్రమోషన్స్ అయితే చేయడం లేదు. చూడండి, అసలు ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇందులో ఏముంటుంది అనేది అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇలా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎక్స్ప్లోర్ అని చెప్పి ఉంది కదా. ఎక్స్ప్లోర్ అని చెప్పేసి మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి మోస్ట్ అబౌట్ స్టాక్స్ అండ్ గ్రో అంటే గ్రో యాప్లో ఎక్కువగా ఏ స్టాక్స్ కొన్నారనేది చూపిస్తుంది ఇక్కడ. అంటే గేల్, జయప్రకాష్, ఓలా ఎలక్ట్రిక్ మొబైలిటీ. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ అండ్ టూల్స్ సంబంధించి ఉంది. ఐపీఓ, ఎంటీఎఫ్, బాండ్స్, ఇంట్రాడే, ఈవెంట్స్, స్క్రీనర్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, టాప్ గెయినర్స్ అంటే ఈరోజు స్టాక్స్ సంబంధించి టాప్ గెయినర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్ సంబంధించి ఇక్కడ మీకు కొన్ని కంపెనీస్ నేమ్ అయితే చూపిస్తుంది అండి. లార్జ్ మీకు సెక్టార్ ఉంది కదా, లార్జ్ కంపెనీస్ అన్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిడ్ కంపెనీస్, నెక్స్ట్ వచ్చేసి స్మాల్. సో ఇలా సెక్టార్ వైజ్గా మనకి ఇక్కడ కంపెనీస్ అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మోస్ట్ ట్రేడెడ్ ఇన్ ఎంటీఎఫ్. సో జే ఎంటర్టైన్మెంట్ అని, బిఎస్సి, ఆర్ఈసిఎల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూడా కొన్ని కంపెనీస్ చూపించేసింది. నెక్స్ట్ ఈటీఎఫ్ఎస్ పై గ్రో అని చెప్పేసి కూడా మీకు ఇక్కడ క్లియర్గా కొన్ని కంపెనీస్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ స్టాక్స్ ఇన్ న్యూస్. స్టాక్స్ ఇన్ న్యూస్ అంటే ఏ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ఏంటనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే కంపెనీస్ చూపించింది. ఆ కంపెనీ ఓపెన్ చేసి దానికి సంబంధించి అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాప్ లాసర్స్. ఈరోజు మీకు ఎవరైతే టాప్ కంపెనీస్ డౌన్ అయిపోయాయో షేర్స్ సంబంధించి లార్జ్ క్యాప్లో ఇక్కడ, మిడ్ క్యాప్లో కొన్ని కంపెనీస్, స్మాల్ క్యాప్లో కొన్ని కంపెనీస్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ సెక్టార్స్. ఇక్కడ ఏవైతే మనకు సెక్టార్స్ ఉన్నాయో ఈరోజు ఏవైతే పాజిటివ్గా ఉన్నాయో ఆ టాప్ సెక్టార్స్ సంబంధించి కొన్ని అయితే చూపించింది. చూడండి, బ్యాంకింగ్, ఎనర్జీ, హెల్త్ కేర్, ఆటోమొబైల్, మీడియా. సో ఇలా అయితే మీకు కొన్ని సెక్టార్స్ అయితే టాప్లో ఉన్నాయని చెప్పేసి చూపించింది. సో ఇది ఫస్ట్ మీకు ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, హోల్డింగ్స్ అంటే మనం ఏదన్నా స్టాక్స్ కొనుక్కొని ఉన్నామనుకోండి, ఆల్రెడీ కొనుక్కొని ఉంటే ఆ స్టాక్ సంబంధించినవి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ హోల్డింగ్లో చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గేల్ సంబంధించి కంపెనీ మనం ఒక 100 స్టాక్స్ వచ్చి మనం నిన్న కొనుక్కున్నాం అనుకోండి, ఆ స్టాక్స్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ హోల్డింగ్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పొజిషన్స్ అంటే ఇది కూడా మనకు ఆప్షన్ ట్రేడింగ్ కానీ లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ కానీ మనము బై చేస్తాం కదా, అవి ఒకవేళ మనం సేల్ చేయకపోతే ఇక్కడ పొజిషన్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్డర్స్. ఇక్కడ ఆర్డర్స్ వచ్చేసి మీరు ఈరోజు అయితే ఏవైతే ఆర్డర్స్ చేస్తారో లేకపోతే ఏవైతే బై చేస్తారో ఏవైతే సేల్ చేస్తారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని, మీరు ఎంతకు బై చేశారు ఎంతకు సేల్ చేశారు ఏందనేది ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాచ్ లిస్ట్. అంటే మనం కొన్ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం కదా, కంపెనీ సెలెక్ట్ చేసుకున్న వాటిని వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం అన్నమాట. అంటే అవి ఎప్పుడు పెరుగుతున్నాయి, ఎప్పుడు తగ్గుతున్నాయి ఏందనేది తెలుసుకోవడానికి మనం ఇక్కడ వాచ్ లిస్ట్లో అయితే పెట్టుకోవచ్చు అండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు స్టాక్ సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉందండి. ఇందులో ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ అని ఉంది కదా, నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ నిఫ్టీ. సో ఇవన్నీ కూడా ఇండెక్స్ అన్నమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ ఓపెన్ చేస్తున్నా. సో నిఫ్టీ వచ్చేసి ఇలా ఉంది కదా, దీనికి సంబంధించి ఓవర్ వ్యూ చూడండి. ఓవర్ వ్యూ ఇక్కడ
F&O ఉంది కదా, దీన్ని ఆప్షన్ ట్రేడింగ్ అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే వీడియోస్లో. సో నిఫ్టీ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, రిలయన్స్ అని, హెచ్డిఎఫ్సి అని, ఇలా దానికి సంబంధించిన 50 కంపెనీస్ ఉంటాయి. 50 కంపెనీస్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తే దాన్ని బట్టి నిఫ్టీ అనేది ఇక్కడ పెరగడము తగ్గడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు F&O ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ ట్రేడింగ్ అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ప్రీమియమ్స్ ఉంటాయి, ఎందుకంటే మనము ఇది ఎంత ఉంది, మనకి 25,470 ఉంది కదా. సో మనం దీన్ని పెట్టి కొనగలుగుతామా? ఒక షేర్ కొనాలంటే ఎంత? 25,000. అట్లా 4 షేర్లు కొంటేనే మన ₹1,00,000 అవుతుంది. సో దీని ద్వారా మనం ట్రేడింగ్ చేయం కాబట్టి ఇలా కొన్ని మనకు ఆప్షన్ ట్రేడింగ్లో ప్రీమియమ్స్ని తీసుకొచ్చారనమాట. 25,500 అని, 25,600 అని. అంటే దీన్ని మనం దీన్ని బై చేసి సెల్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ 9:15 నుంచి ఈవినింగ్ 3:30 వరకు మాత్రమే మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. దీని గురించి అయితే మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సేమ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ సేమ్ ప్రాసెస్ అండి. సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి, బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకుకి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి. మిడ్ నిఫ్టీ అంటే తెలుసు కదా, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. ఫిన్ నిఫ్టీ అంటే ఫినాన్స్ సంబంధించిన కంపెనీస్ అనేది ఇందులో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ F&O ఉంది కదా, నేను చెప్పే కదా, నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ. వీటితో పాటు కొన్ని కంపెనీస్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇండెక్స్ లాగానే కాదు, మనం ఆప్షన్ ట్రేడింగ్ కంపెనీ దాంట్లో కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే మనం ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం అన్నమాట. సో ఇవి కూడా చూడండి, ఈరోజు వచ్చేసి మనకు స్టాక్స్ ఇందులో ఉన్నాయి కదా, కొన్ని చాలా స్టాక్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ 4-5 కంపెనీస్ అనే కాదు, చాలా రకాల కంపెనీస్ అయితే మనకు ఉంటాయి. వీటిలో కూడా మనం ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలుసు కదా మీకు. మ్యూచువల్ ఫండ్స్ సిప్ అంటారు కదా, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పేసి. ఇది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇందులో ఎక్స్ప్లోర్ సేమ్ మీకు దానికి సంబంధించిన హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, 5 స్టార్ ఫండ్స్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్, ఇవన్నీ కూడా మనకు దీని వైజ్ సపరేట్గా ఇట్లా టూల్స్ అనేది ఇవ్వడం జరిగింది. డాష్ బోర్డ్ ఉంది కదా, మీకు ఏదైతే ఒకవేళ మీరు సిప్ కనుక మీరు ఆల్రెడీ బై చేసి ఉంటే దానికి సంబంధించిన అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కూడా మనం ఇంకేం సిప్ మీకు కొనుగోలు చేయలేకపోతే ఇక్కడ కూడా చూస్తాం. సో ఇక్కడ చూడండి, వాచ్ లిస్ట్. నేనైతే కొన్ని ఇక్కడ 4-5 వాచ్ లిస్టులు అయితే పెట్టుకున్నాను. దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడైతే చూపిస్తుంది. చూసారు కదా, ఇది మ్యూచువల్ ఫండ్స్, F&O వచ్చేసి ఆప్షన్ ట్రేడింగ్, స్టాక్ సంబంధించి ఇక్కడ కొన్ని మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి చూడండి, రైట్ సైడ్లో మనకు సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ సంబంధించి మనం డీటెయిల్స్ మెన్షన్ చేసామనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందండి. చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చిన్న ఫ్యాన్ గుర్తుంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే మనకు నేము, మెయిల్ ఐడి ఉంటుంది. కింద చూడండి, ఇక్కడ బ్యాలెన్స్, మన అమౌంట్ ఏదైతే బ్యాలెన్స్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసామనుకోండి, ఆల్రెడీ నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి యాడ్ మీద క్లిక్ చేస్తే అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే విత్డ్రాకి వెళ్ళి అమౌంట్ అనేది కొట్టేస్తే మీకు అమౌంట్ అనేది విత్డ్రా అయిపోతుంది. ఇది ఈజీగా కూడా మనం అమౌంట్ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆల్ ఆర్డర్స్, మీకు ఇంతవరకు చేసిన ఆల్ ఆర్డర్స్, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్, కస్టమర్ కేర్ సపోర్ట్ అని ఉంటుంది, రిపోర్ట్స్, మీకు ఫినాన్షియల్ ఇయర్ సంబంధించి రిపోర్ట్స్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, నాకు గ్రో సంబంధించి ఏదైతే ట్రేడింగ్ అకౌంట్ ఉందో దాన్ని అయితే మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.